వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈఎంఎఫ్టిఎల్ సబ్జెక్ట్ సెకండ్ బీటెక్ సెకండ్ సెమిస్టర్ R22 రెగ్యులేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడబోతా ఉన్నాం. ఈఎంటిఎల్ ఆర్ ఈఎంఎఫ్టిఎల్ సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్ అన్నీ కూడా 5 యూనిట్స్కి 5 వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఎవరికైనా డీటెయిల్ కావాలంటే ఆ ఒక ఛానల్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్లో మ్యాక్సిమంగా ఇదంతా టఫ్ సబ్జెక్ట్ యాక్చువల్గా ఈఎంఎఫ్టిఎల్ అనేది. ఏ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అనేది కొంచెం చెప్పలేము, బట్ దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. కాబట్టి మేము ఈ ఛానల్లో ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ కూడా ఒక స్లైడ్ పెట్టడం జరిగింది. ఎవ్రీ యూనిట్కి ఒక ప్రాబ్లమ్స్, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు అని చెప్పేసి, అట్లాగే షార్ట్ లాంగ్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి చూడండి. ఇక ఫస్ట్ యూనిట్కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్ చూస్తే ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి చూడండి ఒకసారి. డిరైవ్ పాయిసన్ అండ్ లాప్లాస్ ఈక్వేషన్స్ ఫ్రమ్ ఫండమెంటల్స్. ఈ లాప్లాస్ ఈక్వేషన్ అయితే ఎవ్రీ టైం అడిగే క్వశ్చనే. ఈ పాయిసన్ కావచ్చు, లాప్లాస్, ఈ రెండు కూడా డెరివేషన్స్ కంపల్సరీ మీకు అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చనే. అండ్ నెక్స్ట్, డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫర్ అండ్ ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ యూజింగ్ గాస్ లా. సో ఈ గాస్ లాకి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ ఎవ్రీ టైం అడిగేదే. అండ్ ఇవాల్యుయేట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఎ పాయింట్ P డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ప్లేస్డ్ ఎట్ అనదర్ పాయింట్. సో ఇది ఒక ప్రాబ్లం టైప్, ఇది ఇవాల్యుయేషన్ అనేది. ఇట్లా ఇది అడుగుతారని ఏం లేదు, బట్ ఈ రెండు అయితే కంపల్సరీ చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే, డెవలప్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ డ్యూ టు డైపోల్స్. అండ్ నెక్స్ట్, డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. So and sixth one, derive the expression for capacitance of spherical capacitor. And next, establish Poisson's and Laplace equations from Gaussian law. సో మీకు ఇందాక చెప్పినట్టు పాయిసన్, లాప్లాస్ సంబంధించిన క్వశ్చన్, గాస్ లాకి సంబంధించిన క్వశ్చన్స్ మీరు అస్సలు మిస్ చేయొద్దు. ఈ 3 ఖచ్చితంగా ఇంపార్టెంటే. వాటితో పాటు ఈ స్పెరికల్ సంబంధించింది, స్పెరికల్ కెపాసిటర్ కావచ్చు, ప్యారలల్ ప్లేట్ కెపాసిటెన్స్ కావచ్చు, ఈ రెండు కూడా చూడండి. అట్లానే ఈ డైపోల్ ఏదైతే ఉందో, పొటెన్షియల్ డ్యూ టు డైపోల్ అనేది క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఈ 7 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం రిపీటెడ్ అయిన క్వశ్చన్సే. సో ఈ 7 క్వశ్చన్స్ మాత్రం వదలొద్దు. ఇది ప్రాబ్లం టైప్ ఉంది, కొంచెం చూడండి. అండ్ ఈ 7 క్వశ్చన్స్ ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్సే, కాబట్టి ఏ క్వశ్చన్స్ కూడా వదలకండి స్కోర్ కావాలనుకుంటే. లేదు మాకు పాస్ అయితే చాలు అనుకుంటే మాత్రం 1, 2 అండ్ ఇది ఒకటి సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే, స్టేట్ గాస్ లా గురించి ఎట్లా చదువుతారు కాబట్టి దాన్ని స్టేట్ ఎట్లా డెఫినేషన్ లాగా రాయొచ్చు, ఇది సింపుల్ అది. అండ్ నెక్స్ట్, లిస్ట్ ది అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా క్వశ్చన్ మాత్రం వదలకండి. అండ్ నెక్స్ట్, డిఫైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్, డిఫైన్ స్కేలర్ పొటెన్షియల్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ E అండ్ V, అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్. ఇవి క్వశ్చన్స్. ఇక ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే ఒకసారి, ఇన్ఫినిటీ లాంగ్ యూనిఫామ్ లైన్ చార్జ్ లొకేటెడ్ అట్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ రావచ్చు. ఆరిజిన్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి రావచ్చు ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, ఇవాల్యుయేట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పాయింట్ అని చెప్పి ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఫీల్డ్కి సంబంధించిన క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్, ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ అని చెప్పేసి అడగవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒకసారి లుక్ చేయండి. అట్లనే సేమ్ థర్డ్ ప్రాబ్లం చూస్తే, 2 పాయింట్ చార్జెస్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఆరిజిన్. చెప్పాను కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఆరిజిన్ అనే క్వశ్చన్ వస్తుంది అంటే ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇట్లా పాజిటివ్ చార్జ్ ఎట్ 000 అండ్ నెగిటివ్ చార్జ్ ఎట్ 10 సంథింగ్ వాల్యూస్ ఇచ్చేసి కంపేర్ పొటెన్షియల్ అని చెప్పేసి వాల్యూస్ ఇస్తాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఏమున్నాయి, ఈక్వేషన్స్ ఏమున్నాయి, దాని డెరివేషన్ ఎట్లా చేయాలి, ఒకసారి లుక్ చేయండి. ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, సెకండ్ యూనిట్ సంబంధించిన క్వశ్చన్ చూస్తే, స్టేట్ ఆంపియర్స్ లా ఇన్ ఇంటిగ్రల్ ఫార్మ్ అండ్ డిరైవ్ ది డెరివేటివ్ ఫార్మ్ ఇట్. సో ఆంపియర్స్ లాకి సంబంధించిన క్వశ్చన్ మాత్రం మర్చిపోవద్దు సెకండ్ యూనిట్లో. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్లో ఇది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్, డిరైవ్ ది కంటిన్యూటీ ఈక్వేషన్, వెరీ ఇంపార్టెంట్.
డిరైవ్ ది మ్యాక్స్వెల్ ఈక్వేషన్. మీకు మ్యాక్స్వెల్ ఈక్వేషన్ లేకుండా పేపర్ రావడం చాలా కష్టం. మ్యాక్సిమం రిపీట్ అయ్యే క్వశ్చన్లు ఇది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మేము అన్నీ ఫిల్టర్ చేసిన తర్వాతనే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాం. ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటే తర్వాత విషయం. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, స్టేట్ అండ్ ప్రూవ్ ది బౌండరీ కండిషన్స్ ఫర్ ఈ అండ్ హెచ్ ఫీల్డ్స్. ఓకే, ఈ ఫీల్డ్ అండ్ హెచ్ ఫీల్డ్స్ అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ Bayard-Savart's law, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ ఆంపియర్స్ లాకి సంబంధించిన క్వశ్చన్ మళ్ళీ ఇన్కన్సిస్టెన్సీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 6 క్వశ్చన్స్ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్సే. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కంపల్సరీ ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్సే. ఓకేనా, ఇవి ఎవ్రీ టైం మోస్ట్ ఆఫ్ ది టైం రిపీట్ అయిన క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే మళ్ళీ ఆంపియర్స్ లా గురించి స్టేట్ అని చెప్పి అడగవచ్చు. అండ్ నెక్స్ట్ డిఫైన్ మ్యాగ్నెటిక్, స్కేలార్ అండ్ వెక్టర్ పొటెన్షియల్స్ and distinguish between condition and convention current, what is magnetic susceptibility and define relaxation time. ఇవి ఈ 5 క్వశ్చన్స్ మీకు షార్ట్లో ఎక్కువ టైం రిపీట్ అయిన క్వశ్చన్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తే స్ట్రేట్ కండక్టర్ ఆఫ్ లెంత్ అని చెప్పేసి ప్రాబ్లం ఒకటి ఉంది. ఫైండ్ ఫోర్స్ అండ్ కండక్టర్, ఎట్లా ఫోర్స్ ఆన్ కండక్టర్ సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామనేది ఒకసారి చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూస్తే సర్క్యులర్ పోల్ ఆఫ్ రేడియస్ అని ఇచ్చేది ఇక్కడ క్వశ్చన్. ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకేనా, సో మీరు మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అవి చదువుతారు కదా, దాంట్లోకి సంబంధించి ఇట్లాంటిది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎట్లా డెన్సిటీ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, క్యాలిక్యులేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఒకసారి చూడండి. ఓకేనా, సో ఈ 10 క్వశ్చన్తో పాటు ఇంకో క్వశ్చన్, ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ హెచ్ పాయింట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి సంబంధించినది మీరు చదువుకోగలిగితే ఈ ప్రాబ్లమ్ సింపుల్గా మీరు చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, లాస్ట్ వన్, దీంట్లో 2 ప్యారలల్ సర్క్యులర్ లూప్స్ అని చెప్పి ఇచ్చాడు. ఫైండ్ ఫోర్స్ బిట్వీన్ లూప్స్ అన్నాడు. ఇక్కడ కూడా ఫోర్స్ అడిగాడు, ఇక్కడ కూడా ఫోర్స్ అడిగాడు. సో మీరు ఇది నోట్ చేసుకోండి, ఫోర్స్ అడిగినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎట్లా చేయాలి. ఓకేనా, ఒక 2 మీరు ప్రాక్టీస్ చేయగలిగితే దాంట్లో ఉన్న చిన్న మ్యాజిక్ మీరు అర్థం చేసుకోగలిగితే సింపుల్గా మీరు ఎట్లాంటి ప్రాబ్లం అయినా సింపుల్గా చేయగలుగుతారు. కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఖచ్చితంగా ఈసారి కూడా ప్రాబ్లమెటిక్గానే రావచ్చు పేపర్. సింపుల్గా వస్తుంది అనుకుంటే మాత్రం కష్టమే, ఎందుకంటే ఈఎంఎఫ్ వెరీ టఫ్ సబ్జెక్ట్ అని చెప్పాను కదా. ఇది యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ థర్డ్ ఇయర్లో ఉండాల్సిన సబ్జెక్ట్ తీసుకొచ్చి సెకండ్ 2-2లో పెట్టిండు JNTU వాళ్ళు. సో కొంచెం మీరు కష్టపడక తప్పదు ఈసారి. నెక్స్ట్ థర్డ్ యూనిట్కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే నెక్స్ట్ ఇవి కూడా ప్రాబ్లమ్సే. ఒక నిమిషం, ఇవన్నీ సెకండ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ యూనిట్కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే డిరైవ్ ది రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ హెచ్ ఫీల్డ్స్. ఈ అండ్ హెచ్ ఫీల్డ్స్ ప్రతి దాంట్లో వస్తున్నాయి కదా, సెకండ్ యూనిట్లో కూడా వచ్చింది, ఇది ఇక్కడ కూడా వచ్చింది, రైట్. సో ఈ రిలేషన్ ఏంటిది మీరు ఒకసారి చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ పాయింటింగ్ థీరం అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. పాయింటింగ్ థీరం అనేది మాత్రం మర్చిపోకండి, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. అండ్ నెక్స్ట్ derive the wave equation in E and H for free space conditions. Discuss the wave propagation in good conductors and good dielectrics and derive the reflection and transmission coefficient. ఈ 5 క్వశ్చన్స్ కూడా మనకు అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ వెస్టర్ యాంగిల్ అండ్ డిఫైన్ సర్కిల్ క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎవ్రీ టైమ్ రిపీట్ అయ్యే చిన్న క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ పాయింటింగ్ వెక్టర్ గురించి మొత్తం చదువుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ సర్ఫేస్ ఇంపిడెన్స్ అండ్ నెక్స్ట్ డిఫైన్ స్కిన్ డెప్త్. ఈ 5 క్వశ్చన్స్ థర్డ్ యూనిట్ నుంచి రిపీట్ అయిన క్వశ్చన్స్ ఎవ్రీ టైం. ఇక ప్రాబ్లమ్స్ చూస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. యావరేజ్ పాయింటింగ్ వెక్టర్, పీక్ ఎనర్జీ డెన్సిటీ, ఈ రెండు క్యాలిక్యులేట్ చేయమని చెప్పొచ్చు. ఇవి థర్డ్ యూనిట్లో బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఎట్లా కనుక్కుంటారు, ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ అంటే ఏంటి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్. మీరు కనుక ఈ ఫార్ములాస్ కొంచెం నేర్చుకోగలిగితే దాన్ని జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం, ఆన్సర్ తెప్పడమే, కాబట్టి వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ గివెన్ ప్లాన్ వేవ్ ఎక్స్ప్రెషన్, క్యాలిక్యులేట్ వేవ్ లెంత్, వెలాసిటీ, ఇంపిడెన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ థర్డ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇక ఫోర్త్ యూనిట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ అటెన్యుయేషన్ కాన్స్టెంట్ అండ్ ఫేజ్ కాన్స్టెంట్ ఇన్ ఏ లాసీ dielectric medium. And next explain the wave propagation in lossless and conducting media and show that for uniform plane wave traveling in free space there is no
జెడ్ కాంపోనెంట్ అనే ఈ 4 క్వశ్చన్స్ కూడా ఇందులో ఇంపార్టెంట్. ఈ ఎక్స్ప్రెషన్ మాత్రం మర్చిపోకండి. డిరైవ్ ది రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ హెచ్ థర్డ్ ఇట్లో ఉంది, సెకండ్ ఇట్లో ఉంది, ఈ అండ్ హెచ్ ఇక్కడ కూడా ఉంది. కాకపోతే ఇక్కడ రిలేషన్ అడిగిండు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇది derive the expression for attenuation constant and phase constant in lossy dielectric medium. And next explain the wave propagation lossless. ఇది మర్చిపోకండి. ఈ 4 క్వశ్చన్స్ అవి కూడా ఎవ్రీ టైం రిపీట్ అయిన క్వశ్చన్స్, మళ్ళీ రావడానికి ఎక్కువ చాయిస్ ఉంది. ఈ మీరు ఈఎంఎఫ్ సబ్జెక్ట్లో మోస్ట్ ఆఫ్ ది పేపర్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతుంటాడు. కానీ ఈసారి మాత్రం ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడిగే చాయిస్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ని మాత్రం మర్చిపోకండి. ఇక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తే వాట్ ఈజ్ పోలరైజేషన్ అండ్ వాట్ ఈజ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్, వాట్ ఈజ్ ఫేజ్ వెలాసిటీ, గ్రూప్ వెలాసిటీ అంటే ఏంటి చూడండి. ఇక ప్రాబ్లమ్స్కి వస్తే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వస్తే ఫర్ గివెన్ ఈఎం వేవ్ ఇన్ డైఎలక్ట్రిక్ మీడియం ఫైండ్ హెచ్ ఫీల్డ్ పాయింటింగ్ వెక్టర్ కనుక్కోండి. నెక్స్ట్ ఫేజ్ కాన్స్టెంట్, ఇంటెన్సిటీ, వెలాసిటీ కనుక్కోవడం. ఈ ఇక్కడ 4th యూనిట్లో ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. హెచ్ ఫీల్డ్ కనుక్కోమని, పాయింటింగ్ వెక్టర్, చాలా తక్కువ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు 4th యూనిట్ నుంచి, మేబీ అడిగితే అడగవచ్చు. కాబట్టి ఇవి జస్ట్ చిన్న 2 ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి వీటికి జస్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 5th యూనిట్లో చూస్తే డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్, డిరైవ్ ది ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్, ఎక్స్ప్లెయిన్ ది కండక్షన్ ఫర్ డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్, define and derive an expression for reflection coefficient and show its relationship with VSWR, and explain the procedure for determining summation using Smith chart, and explain the base for constant Smith chart. ఈ స్మిత్ చార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్మిత్ చార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళండి. ఇవి మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్లో ఇవి కనిపిస్తాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం రిపీట్ అవుతుంటాయి, ఇవన్నీ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఎవ్రీ టైం కూడా, ఇవి కూడా వదలకండి. మీకు మోస్ట్ అయితే ఇవి మాత్రం మర్చిపోకుండా చెప్తున్నాను. చదువుకోండి, టైం ఉంటే ఖచ్చితంగా అన్నీ కవర్ చేయండి, లేదు అంటే మాత్రం నీకు చెప్తూనే వినండి. నెక్స్ట్ రిలేషన్ విత్ విఎస్డబ్ల్యూఆర్, ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్ ఎవ్రీ టైం అడుగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంపిడెన్స్ ఎట్ ఎనీ పాయింట్ ట్రాన్స్మిషన్ లైన్. సో ఇవి మాత్రం మర్చిపోకండి. ఇక 5th యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ డిఫైనేషన్ అండ్ డిఫైన్ VSWR, వాట్ ఈస్ స్మిత్ చార్ట్, వాట్ ఈస్ లోడింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్, వాట్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్. ఇవి ఈ 4-5 క్వశ్చన్స్ మీకు ఎవ్రీ టైం అడిగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. చెప్పాను కదా, స్మిత్ చార్ట్, VSWR ఇవి లాంగ్లో వస్తాయి, షార్ట్లో వస్తాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాబట్టి ఏది కూడా మిస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ 5th యూనిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇప్పుడు 8 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీంట్లో అడుగుతున్నాడు ప్రతిసారి. కాబట్టి మీరు 5th యూనిట్లో మీరు షార్ట్ లాంగ్ కంటే కూడా ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, మంచి స్కోర్ చేయొచ్చు. ఎట్లాంటి టైప్ పడతారు, ఫస్ట్ ఏమో ఇన్పుట్ ఇంపిడెన్స్ ప్రాబ్లమ్స్ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ అట్లనే షార్ట్ సర్క్యూట్ లైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత డిస్టార్షన్లెస్ లైన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఎస్డబ్ల్యూఆర్ ప్రాబ్లమ్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవ్రీ టైం ఇవన్నీ క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ యూనిట్లోంచి అడుగుతాడు. మీరు ప్రాబ్లమ్స్ ఒకవేళ నేర్చుకుంటే 5th యూనిట్లో చాలా కష్టపడాలి. ఒకసారి చూడండి, కాకపోతే స్కోర్ మాత్రం మంచిగా వస్తుంది. ఇంకా ఎట్లా అడుగుతాడు అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ స్మిత్ చార్ట్ ప్రాబ్లమ్, ఇందాక చెప్పాను కదా, డెరివేషన్ ఉంది, ఈక్వేషన్స్ ఉన్నాయి, అండ్ షార్ట్ క్వశ్చన్లో అది, లాంగ్లో అది, అండ్ ప్రాబ్లమ్స్లో కూడా అడిగితే అడగవచ్చు. స్మిత్ చార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది ఒకటే, మిగతా కూడా ఇంపార్టెంటే, అది కాదని కాదు. నెక్స్ట్ మైక్రోస్ట్రిప్ ప్రాబ్లమ్, అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఫేస్ షిఫ్ట్ ప్రాబ్లమ్స్. ఇట్లాంటి ఈ 8 ప్రాబ్లమ్స్, 8 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 5th యూనిట్లోంచి అడుగుతున్నాడు. మీకు కనుక మా క్వశ్చన్స్ అన్నీ కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అట్లాగే పేపర్ ఎట్లా వచ్చింది, PTSP సబ్జెక్ట్ కావచ్చు, వేరే సబ్జెక్ట్ ఎట్లా వచ్చినాయి ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మాకు కూడా బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.